వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. నమస్తే, నా పేరు భాను సిహెచ్రావు గంపరాయి. నేను ఆదివాసీ నిరుద్యోగి, అట్లాగే ఈ డిఎస్సి ఏస్పిరెంట్ని కూడాను. ఈ మెగా డిఎస్సి ప్రకటించిన అనంతరం నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ నిరుద్యోగులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనేక ఉద్యమాలు చేస్తూ ఈ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మొండి వైఖరి చేస్తూ ఏ ఒక్క ఆశయాలను కూడా స్పష్టమైనటువంటి హామీలని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో నిన్న గుమ్మడి సంజరాని సాలూరు వారి ఇంటి కార్యక్రమానికి వెళ్ళి ముట్టడి చేయడం జరిగింది. అలాగే ముట్టడి చేసిన అనంతరం మా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా తరలి వెళ్ళడం జరిగింది. ఆ తరుణంలోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు మమ్మల్ని నిర్బంధించి కట్టడి చేసి మా అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితి. కనుక మేము రేపు 25వ తారీఖున ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి మేము చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కనుక ఈ ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ విన్నవిస్తున్నాం. నా పేరు సత్యనారాయణ. నేను అల్లూరు జిల్లాకి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. మేము ఇప్పటిదాకా జరిగిన చాలా కార్యక్రమాల్లో ఆ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు ప్రతి ఒక్కటి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానంగా ఎటువంటి ఇది గవర్నమెంట్ నుండి మాకు రాలేదు కాబట్టి మేము తదుపరి కార్యాచరణ కూడా మేము చేయాలనుకుంటున్నాం. అలానే నిన్నటికి మేము మా గిరిజన శాఖ మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణి గారి క్యాంప్ కూడా చేయడం జరిగింది. దీనికి చాలా మట్టుకి మాకు రక్షణ శాఖ నుండి, పోలీస్ శాఖ నుండి చాలా అడ్డంకులు జరిగి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అక్రమంగా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం కూడా చేశారు. కావున మేము వాళ్ళని ప్రశ్నించడానికి వారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా వారు లేరు కాబట్టి వారు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారో ఆ అసెంబ్లీకే మేము ముట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది 25వ తారీఖునే వాళ్ళు అసెంబ్లీ అసెంబ్లీకి మేము ముట్టడి చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అలానే ఈ 24, 25వ తారీఖుల్లోని మా గిరిజన ప్రాంతాల్లో మాకి గిరిజనులు కాకుండా గిరిజనేతరులకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అదే సంఘటన జరిగినట్లయితే తప్పకుండా మా గిరిజన ప్రాంతాల నుండి ఆ గిరిజనేతరులను అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఈ విషయం ప్రభుత్వం స్పందించి వీయంత వరకు మాకు న్యాయం చేసే ప్రయత్నం జరగకపోతే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి అలజడి జరిగినా సరే అది గవర్నమెంట్ మాత్రం దానికి బాధ్యత ఉండాలని చెప్పేసి మా అల్లూరు జిల్లా నుండి మేము గిరిజనులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీనికి మన యొక్క గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగులు, అలాగే ఉద్యోగ సంఘాలు, అలానే డిఎస్ అభ్యర్థులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుపాటిస్తున్నాం.